హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్ లో ఈరోజు చూసుకోబోయేది పిఓపి టాపిక్ అన్నమాట. అసలు పిఓపి అంటే ఏంటి, దాని కాన్సెప్ట్ ఏంటో ఇన్ డెప్త్ గా దీంట్లో తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో పిఓపి ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొడ్యూస్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అన్నమాట. ఓకేనా? సో ప్రొడ్యూస్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో వాట్ ఈస్ ఏ పిఓపి? పిఓపి is a programming style where the main focus is on the functions or the procedure. అంటే పిఓపి ఇస్ అనే ప్రోగ్రామింగ్ స్టైల్ అన్నమాట. అంటే దీని మెయిన్ ఫోకస్ దేని మీద ఉంటుంది అంటే ఫంక్షన్స్ మీద కానీ ప్రొసీజర్స్ మీద కానీ స్టైల్ అనేది మోర్ ఫోకస్ గా కాన్సన్ట్రేషన్ గా ఉంటది అనమాట పిఓపి అంటే. ఓకేనా? ప్రోగ్రామ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఫంక్షన్ అండ్ డేటా ఈస్ షేర్డ్ అమాంగ్ ద ఫంక్షన్. సో ప్రోగ్రామ్ అనేది ఫంక్షన్స్ గా డివైడ్ అయి ఉంటుంది అండ్ ద డేటా అనేది ఫంక్షన్స్ లో షేర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? సో మీకు అర్థం అవ్వాలంటే సో ఫస్ట్ దీంట్లో బేసిక్ గా టూ కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట. క్లాస్, ఆబ్జెక్ట్ అని టూ కాన్సెప్ట్స్ ఉంటాయి. క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్ ఆఫ్ ద హౌస్ లాంటిది అనమాట. సపోజ్ మనం ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనకు బ్లూ ప్రింట్ ఉంటుంది అనుకుంటా. అంటే ఒక ఐడియా ఉంటది, ఈ ఇల్లు ఇక్కడ ఉండాలి, కిచెన్ ఇక్కడ ఉండాలి, బాత్రూమ్ అక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి. సో అట్లా ఉంటది కదా ఒక ఐడియా. ఆ ఐడియాని మైండ్ లో ఉన్న ఐడియాని ఒక పేపర్ మీద పెడితే అది బ్లూ ప్రింట్ అయింది అనమాట. సో క్లాస్ అంటే మీరు ఇండైరెక్ట్ గా బ్లూ ప్రింట్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటి? యాక్చువల్ హౌస్ బిల్డ్ ఫ్రమ్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ నుంచి రియల్ యాక్షన్ అంటే ఒక హౌస్ ని బిల్డ్ చేయటాన్ని ఆబ్జెక్ట్ అని అంటాం అనమాట. సో ఈ టూ కాన్సెప్ట్స్ అనేది ఎక్కువగా జనరల్ గా పిఓపి అంటే ప్రొడ్యూసర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ఎక్కువ వాడుతూ ఉంటాం అనమాట. ఓకేనా? సో దీని మెయిన్ పిఓపి దేని మీద ఫోకస్ అయి ఉంటుంది? ఫంక్షన్స్ అండ్ ప్రొసీజర్ మీద ఎక్కువ ఫోకస్ అయి ఉంటుంది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అర్థమైంది. ఓకేనా? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సో ఇక్కడ ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమన్నా డిఫైన్ గెట్ డీటెయిల్స్ అని ఇచ్చా. సో డీటెయిల్స్ నేమ్ ఇచ్చా, నేమ్ ఏజ్ ఇచ్చా, రిటర్న్ చేశా నేమ్ ఏజ్ ని. నెక్స్ట్ ఏమన్నా డిఫైన్ షో డీటెయిల్స్ అని నేమ్ కామ ఏజ్, ప్రింట్ నేమ్ అని ఇచ్చాను, ప్రింట్ ఏజ్ ఇచ్చా. సో నేమ్ కామ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు డెట్ డీటెయిల్స్, షో ద డీటెయిల్స్ ఆఫ్ నేమ్ కామ ఏజ్. So name is equals to Divya, age is equal to 22 and print age. Focus is on a function, not on the grouping data or actioning together. సో ఇక్కడ ఫోకస్ అంతా దీని మీద ఉంది, ఫంక్షన్ మీద డిఫైన్ అయి ఉంది. ఓకేనా? ఫంక్షన్ మీద డిఫైన్ అయి ఉంది అనమాట. అండ్ నాట్ గ్రూపింగ్ డేటా. ఇక్కడ డేటాని గ్యాదర్ చేయడం మీద లేదు, యాక్షనింగ్ టుగెదర్ మీద లేదు. మొత్తం ఫోకస్ ఈజ్ ఆన్ ఫంక్షన్ అనమాట. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్. దీంట్లో డ్రాబ్యాక్స్ ఏమున్నాయి పిఓపిలో? డేటా ఈజ్ నాట్ సెక్యూర్. డేటా అనేది సెక్యూర్ గా లేదు, ఎందుకంటే ఫంక్షన్స్ మీదే ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి, ప్రొసీజర్ మీద ఫోకస్ అయి ఉంటుంది. కానీ దీనికి ఏంటంటే డేటా అనేది సెక్యూర్ గా ఉండదు. ఆల్ ఫంక్షన్స్ కెన్ యాక్సెస్ అండ్ మాడిఫై. ఇక్కడ మోడిఫికేషన్ అనేది ఈజీగా జరిగింది అనమాట. మనం ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, మోడిఫికేషన్ కూడా చేయొచ్చు. డిఫికల్ట్ టు మేనేజ్ ఇన్ లార్జ్ ప్రోగ్రామ్. సో పెద్ద ప్రోగ్రామ్ లో ఇంత కాంప్లెక్స్ గా ఉండేది మేనేజ్ చేయడం చాలా కష్టం. ఓకేనా? నో రియల్ వరల్డ్ మోడలింగ్. సో జనరల్ గా ఏదైనా జనరల్ లైఫ్ లో ఉపయోగపడితేనే కదా ఈ ప్రోగ్రామింగ్ లో, ఇప్పుడు పైథాన్ అనేది జనరల్ లైఫ్ లో ఉపయోగపడితేనే కదా ఈ ప్రోగ్రామింగ్ యూజ్ ఉంటది. అట్లా నో రియల్ వరల్డ్ మోడలింగ్ లో ఏం ఉపయోగం లేదు. అంటే స్టూడెంట్ లిస్ట్ లో కానీ, కార్ బ్లూ ప్రింట్ లో కానీ, అకౌంట్స్ లో కానీ, దేర్ ఇస్ నో రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ అనమాట దీనికి. నెక్స్ట్ ఏంటి? కోడ్ రీయూజబిలిటీ ఇస్ లో. అంటే కోడ్ అనేది మళ్ళీ ఇంకోసారి వాడటానికి అవకాశం లేదు. అంటే అసలు ఇట్ ఇస్ ఎ లో ఆఫ్ రీయూజబిలిటీ. ఓకేనా? సో ఒక్కసారి రాస్తే అది మాక్సిమం ఇంకోసారి వాడొచ్చేమో అంతే, కానీ ఇంకా మనం రిపీటెడ్ గా యూజ్ చేయడం కుదరదు అనమాట. నెక్స్ట్ ఏంటి? ట్రబుల్ సమ్ వెన్ మెనీ డెవలపర్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. సో ఇప్పుడు మన జాబ్ కంపెనీ కట్టి వెళ్ళాం అనుకోండి, ఒకే ప్రాజెక్ట్ మీద డిఫరెంట్ పీపుల్ వర్క్ చేస్తారు, ఒక టీం వర్క్ చేసేది. అలాంటప్పుడు ట్రబుల్ షూట్ రాకుండా ఉండటానికి ట్రబుల్ షూట్ వస్తే వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ పోయింది కదా. సో ఇది వాడటం వల్ల ఏంటంటే ట్రబుల్ షూట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తాయి, ఎక్కువ డెవలపర్స్ వర్క్ చేయటం వల్ల. సో ఇట్ ఈస్ నాట్, దీన్ని ఒక డ్రాబ్యాక్స్ అనమాట. ఓకేనా? అసలు ఇన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అనేది ఎందుకు, వై వీ నీడ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అసలు ఎందుకు వాడాలి? ఇన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కదా, అసలు ఎందుకు వాడాలంటే టు గ్రూప్ డేటా ఫంక్షన్స్ టుగెదర్ యాజ్ ఎ యూనిట్. అంటే డేటాని ఫంక్షన్స్ ని ఒక యూనిట్ గా టుగెదర్ గా కంబైన్ చేయడానికి మన ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని వాడతాం అనమాట. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్
లో యూజ్ చేస్తాం. అండ్ టు ప్రొటెక్ట్ ద డేటా ఫ్రమ్ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సర్. సో కంపెనీ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, కానీ బయట ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాడటానికి సాధ్యం కాదు. టు మోడల్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. రియల్ వరల్డ్ ఎంటిటీస్ లో స్టూడెంట్స్ లో కార్లు బ్యాంక్ అకౌంట్స్ లో ఒక మోడల్ గా ఒక ఒక బ్లూ ప్రింట్ లాగా జస్ట్ ఎగ్జాంపుల్ లాగా చూపించడానికి ఉపయోగపడిద్ది అన్నట్టు ఇచ్చారనమాట. నెక్స్ట్ ఏంటి, ఫర్ కోడ్ రీయూజబిలిటీ. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ప్రొడ్యూసర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కి ఒక డ్రాబ్యాక్స్ ఇవి. ఇప్పుడు దాని మించి ఏముంది, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఒక బెనిఫిట్స్ ఇవి. ఓకేనా. సో కోడ్ రీయూజబిలిటీ, బెటర్ స్ట్రక్చర్ అండ్ స్కేలబిలిటీ. ఓకేనా. అసలుకు ఇది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, క్లాస్ ఇందా చెప్పా కదా, క్లాస్ ఇస్ అ బ్లూ ప్రింట్ టెంపరరీ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్. ఒక క్లాస్ అనేది టెంపరరీ ఆబ్జెక్ట్ అనమాట, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి. సో మీకు ఇక్కడ చూస్తే, ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం ఇక్కడ. సారీ, ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో సింటాక్స్ ఎర్రర్ క్లాస్, ఓకే స్మాల్ సిఏ పెట్టారు, క్యాపిటల్ సి పెట్టకూడదు. ఎర్రర్ ఇండెంటేషన్ ఎర్రర్ ఎట్ లైన్. ఓకే ఓకే సో ఒకసారి ఇక్కడ రన్ చేసి చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అంటే ఏం అవుట్పుట్ అని రాదనమాట. సో ఇక్కడ ఏంటి, మన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ ఏంటి, అన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ అ రియల్ వరల్డ్ ఎంటిటీ క్రియేటెడ్ యూజింగ్ ఎ క్లాస్. అంటే క్లాస్ ని యూజ్ చేసి మన ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇట్ కంటైన్స్ డేటా ఫంక్షన్స్ ఫ్రమ్ ద క్లాస్ అనమాట. సో ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఆ క్లాస్ అనమాట. క్లాస్ లోనే ఆబ్జెక్ట్ ఉంటుంది అనమాట. సో ఇట్ కంటైన్స్ ద డేటా ఫంక్షన్స్ అనమాట. సో మనం ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఎలా క్రియేట్ చేస్తున్నాం, సో ఎలా యూజ్ చేస్తున్నాం అంటే S1 ఈజ్ ఈక్వల్స్ టు స్టూడెంట్స్ ఆఫ్, మన ఇక్కడ వాల్యూస్ ఇస్తున్నాం. దివ్య కానీ ఇక్కడ 21 అనే యూజ్ మీ ఇష్టం. ఓకేనా. ఇప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు కాలింగ్ ద ఆబ్జెక్ట్ మెథడ్ ని యూజ్ చేసి ఆబ్జెక్ట్ ని కాల్ చేసాం. ఆబ్జెక్ట్ ని కాల్ చేసాను, ఇప్పుడు ఫంక్షన్ ని క్రియేట్ చేసాం పిలవాలి కదా, అదే విధంగా మనం ఆబ్జెక్ట్ ని కాల్ చేయాలన్నమాట. సో S1 డాట్ అంటే ఆబ్జెక్ట్. ఓకేనా. ఆబ్జెక్ట్ కి వేరియబుల్ నేను S1 అని అలొకేట్ చేశాను. షో డీటెయిల్స్ అని దాన్ని పిలిచాను అనమాట. సో నేమ్ అని ఏజ్ ప్రింట్ అయింది. సో దిస్ ఇస్ అప్పుడు ఆబ్జెక్ట్ అనమాట. సమ్మరీ ఏంటి, పిఓపి అంటే ఆ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో కాన్సెప్ట్ ఏంటి, ఫోకస్ ఆన్ ఫంక్షన్. ఇది ఫంక్షన్ మీద ఫోకస్ అయ్యేది. అండ్ డిఫైన్ ఫంక్షన్, సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. దీని డ్రాబ్యాక్ ఏంటి, సెక్యూరిటీ ఉండదు, లెస్ మాడ్యులర్ తక్కువగా ఉంటుంది. అండ్ హార్డ్ టు మెయింటైన్ లార్జ్ ప్రాజెక్ట్స్ లో మెయింటైన్ చేయడం కష్టంగా ఉంటుంది అనమాట. సో ఇది ఎక్కువ డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వస్తాం అనమాట. సో ఇది సెక్యూర్ గా ఉంటుంది, మాడ్యులర్ అండ్ రియల్ వరల్డ్ మోడలింగ్ కూడా ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో బేసిక్ గా క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ రెండు ఉంటాయి. సో ఈ రెండు యూజ్ చేయడం వల్ల మనకి ఈజీ మేనేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. ప్రోగ్రామ్ ని ఈజీగా మేనేజ్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో క్లాస్ అంటే ఏంటి, ఒక బ్లూ ప్రింట్ లాంటిది, నేను కింద ప్రీవియస్ లో చెప్పినట్టు. సో దీన్ని క్లాస్ స్టూడెంట్ అనమాట. క్లాస్ అని ఇచ్చి ఇక్కడ మనం ఇస్తే ఇది క్లాస్ అయిపోయింది అనమాట. ఓకే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ రియల్ ఎంటిటీ ఆఫ్ ద క్లాస్. సో S1 అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ ని వాల్యూస్ అని ఇస్తాం. సో ఆబ్జెక్ట్ ని పిలిస్తే ప్రింట్ అయిపోయింది ప్రోగ్రామ్. సో మీకు అర్థమైంది కదా పిఓపి ఏంటి, దాని ఎగ్జాంపుల్ చూసుకున్నాం. నెక్స్ట్ డ్రాబ్యాక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ చూస్తాం, దాంట్లో క్లాస్ చూసుకున్నాం, ఆబ్జెక్ట్ చూసుకున్నాం, అండ్ ఇన్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ చూసుకున్నాం. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.